ఎర్రచందనం ఏదన్నా సరే మిగతా అవసరాలకు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు, ఫార్మ్స్ లో పెంచుకోవచ్చు. మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే కానీ. చూద్దాం క్యాన్వాలోనే. ఎస్, మీరు ఫొటోస్ చూస్తే చాలా ఇమేజెస్ ఉన్నాయి రామేశ్వరం, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రో వర్షన్. మనం ఫ్రీ వర్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గూగుల్లోంచి ఇమేజ్ తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. ఓకే, ఈ ఫ్రీ వర్షన్ ఉంది కానీ ఇది అంత అట్రాక్టివ్గా లేదని అనిపిస్తుంది. ఇది బాగానే ఉంది కానీ బట్ మనకి ఇంకొంచెం బెటర్గా ఉండే ఇమేజ్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే గూగుల్లో వెళ్ళి వెతుకుదాం. ఓకే, బిఫోర్ దాట్ అయితే ఇక్కడ మన ఫోటోని ముందుకు తీసుకొచ్చాం అనమాట, లేయర్స్లోకి వెళ్ళి. అంటే టెక్స్ట్ మన వెనకాల వచ్చేలాగా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రేడియంట్ యాడ్ చేయాలి. సో ఎలిమెంట్స్లోకి వెళ్ళి బ్లాక్ గ్రేడియంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా కనిపిస్తాయి. ఒక ఫ్రీది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీది ఉంది చూసారా, అది సెలెక్ట్ చేసుకుని ఎడ్జెస్లో గ్రేడియంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి టెక్స్ట్ బాగా కనిపించాలంటే టెక్స్ట్ వెనకాల ఒక బ్లాక్ గ్రేడియంట్ ఉంటే బాగా కనిపించింది. సో గ్రేడియంట్ యాడ్ చేశాను. ఇప్పుడు దీని మీద మన సెకండరీ టెక్స్ట్ యాడ్ చేస్తాం అనమాట. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేసి మన సెకండరీ టెక్స్ట్ ఏంటంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం అని మనం అక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలి. అది టైప్ చేయండి గూగుల్లో, శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం. ఓకే, వచ్చేసింది మన టెక్స్ట్. స్పెల్లింగ్స్ అయితే కరెక్ట్గా చూసుకోండి, థంబ్నెయిల్ మీద ఎప్పుడు మిస్టేక్ ఉండకూడదు. సో 1-2 సార్లు చూసుకొని చేయండి. తీసుకొచ్చి ఇక్కడ ఇంకో టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసి పేస్ట్ చేసాం, వచ్చేసింది శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం. 2 ఎల్లో కలర్లో ఉంటే బాగాలేదు కాబట్టి దీన్ని వైట్ కలర్ చేసుకున్నాం. ఫాంట్ని చూసారా, నీట్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటంటే మనం రామేశ్వరం ఇమేజ్ యాడ్ చేద్దాం. రామేశ్వరం టెంపుల్ ఇమేజ్ యాడ్ చేద్దాం. పదండి, రామేశ్వరం టెంపుల్ అని గూగుల్లో టైప్ చేయండి, మీకు చాలా ఇమేజెస్ వస్తాయి. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మన సెకండరీ ఎలిమెంట్గా యాడ్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ బాగుంది, దీన్ని సేవ్ చేసుకోండి. మీ ఫోన్లో సేవ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట, ఇందాక చూపించినట్టుగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి removebg.com అని కొట్టండి. removebg.com అని కొడితే మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు అది అప్లోడ్ చేసి అది